గ్రంథము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో జ్ఞాని అయినటువంటి సొలొమోను చక్కటి మాటలు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ వలన ఇక్కడ ఆ జ్ఞానమును పొందుకున్నటువంటి వాడై దేవాతి దేవుడు అతనిని ప్రేరేపించిన కొలది, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన కొలది ఆయన ఒక చక్కటి మాట ఇక్కడ రాస్తున్నాడు. ఏంటి ఆ మాటని గమనించగలిగితే, నేను ఒకటి కనుగొన్నాను, నేను ఒకటి గ్రహించాను అంటున్నాడు. సొలొమోను అడుగుదాం, సొలొమోను ఏం గమనించావు నీవు అనంటే ఆయన అంటున్నాడు, మనుష్యులను భూమి మీద మనుష్యులందరినీ ఎలా చేస్తాడంటే యథార్థవంతులుగా, పవిత్రమైన మనుషులుగా, జ్ఞానము కలిగినటువంటి వారుగా, తెలివి కలిగినటువంటి వారుగా, స్వార్థము లేనటువంటి వారిగా, అందరినీ ప్రేమించే వారిగా నేను ప్రజలను సృష్టించాను, ప్రజలను నిర్మాణము చేశాను. అయితే వారు వివిధ తంత్రములను కల్పించుకున్నారు. దేవుడు మనుషులు అలా చేశాడండి, మంచిగానే చేశాడు, జ్ఞానం కలిగిన వారుగా చేశాడు. అందుకనే పసిపిల్లలను చూడండి, పసిపిల్లలకి ఎవరినన్నా మోసం చేద్దామని, ఎవరినన్నా కొడదామని, ఎవరినన్నా దోచుకొద్దామని అలాంటి తలంపులు ఏముండవండి. మనం కొట్టిన తర్వాత కూడా మరలా మన దగ్గరకు వస్తారు, మరలా మనతో నవ్వుతూ ఉంటారు, మరలా మనకి ముద్దులు పెడుతూ ఉంటారు, ఎన్నెన్నో చేస్తూ ఉంటారండి. పసిపిల్లల మనస్సు అది. అలాగా మనిషిని దేవుడు చేశాడంట, జ్ఞానం కలిగిన వ్యక్తులుగా చేశాడు, తెలివి కలిగిన వారుగా చేశాడు, యథార్థవంతులుగా చేశాడు. లోపల ఏ కుళ్ళు, ఏ కుచితము, ఏ కుట్ర, ఏ కక్షలు లేనివారుగా, పవిత్రులుగా దేవుడు ఈ మనుషులను చేశాడంటండి. ఈ మనుషులను ఆ విధంగా దేవుడు నిర్మాణం చేస్తే, ఆ విధంగా దేవుడు డిజైన్ చేస్తే, మనిషి తనంతట తాను ఏం చేస్తాడంటే వివిధమైన తంత్రాలు కలిగించుకున్నాడు, వివిధమైన పనులు కల్పించుకుని ఏం చేస్తున్నాడంటే తన జీవితాన్ని తాను కోల్పోతున్నాడు. ప్రియులారా, తన శాపాన్ని తాను తెచ్చుకుంటున్నాడు. వివిధమైన తంత్రాలు కల్పించుకొని దేవునికి దూరమైపోతున్నాడు. దేవుడైతే మనుషులను యథార్థవంతులుగా దేవుడు నిర్మాణం చేశాడు. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట ఏంటో తెలుసండి, యథార్థవంతులకు దేవుడు సహాయం చేసే దేవుడు అండి. ఎవరికి సహాయం చేస్తాడు దేవుడు చెప్పండి ఒకసారి బిగ్గరగా. యథార్థవంతులకు మాత్రమే. ఎవరు యథార్థవంతులు? భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు యథార్థవంతులుగా చేశాడు. భూమి మీద ఉన్న ప్రజలందరినీ యథార్థవంతులుగా దేవుడు సృష్టించాడు. కానీ ప్రజలు వారి యథార్థతను కోల్పోతున్నారు. తాత్కాలికమైన సంతోషం కొరకు, తాత్కాలికమైన సుఖము కొరకు, తాత్కాలికమైన వాటి కొరకై వారి యథార్థతను కోల్పోతున్నారు. వారి లోపల ఉన్నటువంటి ఆ మంచితనాన్ని కోల్పోతున్నారు. ప్రియులారా, వివిధ తంత్రాలు కల్పించుకుంటున్నారు. రోమిలి రాసిన పత్రికలో రాస్తున్న మాట ఏంటో తెలుసండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమ, ఆ కృప పొందలేకపోతున్నారు. ఏం చేశారంటండి? యథార్థతను కోల్పోయారు, పాపము చేశారు, దేవుని కృపకు దూరం అయిపోయారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఓ మంచి మాట మనకు కనబడుతుంది. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఇక్కడ జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. సొలొమోను అంటున్నటువంటి మాట, యథార్థవంతులు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు తోడు ఉంటాడటండి. ఈరోజు ఎవరు తోడు కావాలి నీకు? అధికారులు తోడా? అధికారులు తోడు అవసరం లేదండి. నాయకులు తోడు కావాలనుకుంటున్నావా? మనుషుల తోడు కావాలనుకుంటున్నావా? ప్రజల తోడు కావాలనుకుంటున్నావా? వీళ్ళందరూ కూడా స్వార్థపరులు, నిన్ను వాడుకుంటారు,
నీ ఆస్తిని వాడుకుంటారు, నీ జ్ఞానాన్ని వాడుకుంటారు, నీ తెలివిని వాడుకుంటారు, నీ బలాన్ని వాడుకుంటారు, నీ యవ్వనాన్ని వాడుకుంటారు. తర్వాత నిన్ను విడిచిపెడతారు. ప్రియులారా, మీరు దయచేసి గమనించండి. ప్రతి మనిషిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని ఎదుటి వ్యక్తి వాడుకుంటాడు. సైంటిస్టులు ఉన్నారు, వారికి ఉన్న జ్ఞానాన్ని కోట్ల రూపాయలు ఇచ్చి కొంటున్నారు, వాడుకుంటున్నారు. కొంతమందికి దేవుడు అందమైన వ్యక్తులుగా తయారు చేస్తే ఆ అందాన్ని అమ్ముకుంటున్నారు. కొంతమంది బలవంతులు ఉన్నారు, ఆ బలాన్ని ఈ బలహీనుడు సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రియులారా, బలాన్ని ఉపయోగించుకుంటున్నాడు. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని మనం కొనుక్కుంటున్నాం. వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఉన్న వాక్యాన్ని గమనించినట్లయితే, ఒక దినాన నీ లోపల ఉన్నది ఉడికిపోతే, ఒకవేళ నువ్వు బలవంతుడుగా ఈరోజు నువ్వు ఉన్నట్లయితే, ఆ బలము నిన్ను దాటి వెళ్ళిపోతే నిన్నెవరు పట్టించుకోరు. ప్రియులారా, ఒకవేళ జ్ఞానము కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, ఆ జ్ఞానం నిన్ను దాటి వెళ్ళిపోతే మరలా నిన్నెవరు పట్టించుకోరు. నువ్వు ఆస్తిపరుడుగా నీవు ఉన్నట్లయితే, ఒకవేళ ఆస్తి నిన్ను దాటి వెళ్ళిపోయినట్లయితే, ఒట్టివాడి అయిపోతే నిన్నెవరు పట్టించుకోరు, నిన్ను విడిచిపెట్టేస్తారు. అంటే ఈ ప్రపంచం అంతా ఎలాంటిదయ్యా అంటే, నీలో ఉన్న టాలెంట్ను వాడుకుంటుంది. నీలో ఉన్నటువంటి ఆ పని తీరును మాత్రమే వెలబెట్టి కొనగలుగుతుంది. కానీ ఒకరోజు నువ్వు పనికిరావు అన్నప్పుడు నీ వైపు నిలబడే వాళ్ళు ఎవరు లేరండి. బైబిల్ ఏమంటుందో తెలుసండి, ఏ పరిస్థితుల్లో అయినా సరే నువ్వు యథార్థవంతుడుగా నువ్వు ఉన్నట్లయితే, నీ యథార్థత నువ్వు కాపాడుకున్నట్లయితే దేవుడు నీకు తోడు ఉంటాడు. మనుషులు ఎవరు విడిచిపెట్టినా, నీ తల్లి, నీ తండ్రి, నీ తోబుట్టువులు, నీ రక్త సంబంధులు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు చీకొట్టి నిన్ను విడిచిపెట్టినా, నీ యథార్థత నిన్ను కాపాడుతుంది. నీ యథార్థత నీకు నీడగా ఉంటుంది. నీ యథార్థత నీకు ఆశ్రయపురముగా ఉంటుంది. నీ యథార్థత నిన్ను బలపరిచేది. నీ యథార్థత నిన్ను ఎప్పుడు కూడా కప్పి ఉంటుంది. ప్రియులారా, అందుకనే యథార్థవంతులకి దేవుడు తోడు ఉంటాడని బైబిల్ చెప్తుంది. యథార్థవంతులను దేవుడు ఎక్కడ విడిచిపెట్టినట్లుగా చరిత్రలో లేదు. ప్రియులారా, యథార్థవంతులుగా మనం బ్రతికితే, దేవుని మీద ఆధారపడి మనం బ్రతికితే, ఎటు నుంచి వచ్చిందో తెలియదండి సహాయము. యథార్థవంతులుగా బ్రతికితే ఎటు నుంచి వచ్చిందో సహాయము తెలియదు. దేవుని నుండి మనుషులకు సహాయం అనుగ్రహించబడాలంటే వారి యథార్థతను బట్టి మాత్రమే సహాయం అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు ఉన్నాడండి. ఆయా ప్రాంతాలు తిరుగుతున్నాడు. సుమారు 15 పత్రికలు ఆయన గలము నుండి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు. అందులో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, రెండవ పత్రిక, 2 పత్రికలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ 2 పత్రికలకు చూస్తే చాలా పెద్ద పత్రికలు అవి. కారణం ఏమిటంటే, అక్కడున్న ప్రజలను ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు గారు చాలా వేదన ఎదుర్కొన్నాడు, చాలా బాధ ఎదుర్కొన్నాడు, చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. ఆ పరిస్థితిలో కూడా తన భక్తిని విడిచిపెట్టలేదండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చాలామంది కష్టం వచ్చినప్పుడు భక్తిని విడిచిపెడతారండి. బాధ వచ్చినప్పుడు భక్తిని విడిచిపెడతారు. శరీరంలో జ్వరం వస్తే మందిరం విడిచిపెట్టేస్తారు. చుట్టాలు వస్తే మందిరాన్ని విడిచిపెట్టేస్తారు. శరీర బలహీనత వస్తే మందిరానికి రావటం మానేస్తారు. పరిచర్యను విడిచిపెట్టేస్తారు. ఇది కరెక్టా అండి? కరెక్ట్ కాదు. ఆర్థికమైన ఇబ్బందులు కలిగినప్పుడే, ఆర్థికమైన సమస్యలను చుట్టినప్పుడే, నీ అనుకున్న వారు నీకు దూరమైనప్పుడే, ఎటు దిక్కు తోచని పరిస్థితుల్లో, ఓ భయంకరమైన పరిస్థితుల మధ్య నువ్వు సతమతమవుతున్న సందర్భాలలోనే క్రీస్తుని గట్టిగా పట్టుకోవాలి ప్రియులారా. అదే యథార్థత, అదే నీ భక్తి. ఆ భక్తి నిన్ను కాపాడుతుంది. ఆ భక్తి నీకు కిరీటముగా ఉంటుంది. దేవుడు చూడలేదనుకుంటున్నారా? నువ్వే పరిస్థితిలో ఉన్నావో దేవునికి తెలియదు అనుకుంటున్నావా? నీ తలలో ఉన్న ఎంట్రుకలు ఒకటి తెల్లగా మారాలన్నా, నల్లగా మారాలన్నా ఆయన చిత్తము లేకుండా జరగదది. అలాంటిది నీ పరిస్థితి అంతా ఎరిగినవాడండి. నీ కుటుంబాన్ని ఎరిగినవాడు, నీ స్థితిగతులు ఎరిగినవాడు, నీ ఆర్థిక ఇబ్బందులు ఎరిగినవాడు, నువ్వే పరిస్థితుల్లో ఉన్నాడు చూస్తున్నటువంటి దేవుడు అండి. ఈ పరిస్థితుల్లో కూడా ఏం పోగొట్టుకోకూడదండి? నీ యథార్థత పోగొట్టుకోకూడదు.
కఠినమైన పరిస్థితులు నీకు సంభవించినప్పుడు, కఠినమైన ఇబ్బందులు నీకు వచ్చినప్పుడు, మరణకరమైన శాస్త్రాలు నీ మీద వచ్చినప్పుడు నీ యథార్థత పోగొట్టుకోకూడదు ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 9వ వచనం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 9వ వచనం. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము. అపోస్తలుడైన పౌలు గారితో దేవుడు మాట్లాడుతున్నాడండి. పౌలు గారు తన యథార్థతను కోల్పోలేదు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు మొదటి మాట గుర్తుపెట్టుకోండి, యథార్థత కోల్పోకుండా మనం ఉంటే ఎవరు మాట్లాడతారంట మనతో? దేవుడే. ఇంతకంటే కావాల్సిందే ఉంది ప్రియులారా. తెలుసండి, నీలో ఓపిక ఉన్నంతకాలం మాత్రమే నేను ఉపయోగించుకుంటారు. నీలో శక్తి ఉన్నంతకాలం ఉపయోగించుకుంటారు. మీరు పని చేయలేరు అని తెలిస్తే ఎవరు కూడా పట్టించుకోరు ప్రియులారా. కానీ ఈరోజు నీతో మాట్లాడవలసిన వ్యక్తి ఎవరో తెలుసండి? మనుషులు కాదు, అధికారులు కాదు, గొప్పవాళ్ళు కాదు, ధనవంతులు కాదు, రాజులు కాదు, ప్రెసిడెంట్లు కాదు. ఎవరు మాట్లాడాలంటే సర్వాధికారి అయిన దేవుడే నీతో మాట్లాడునుగాక. ఎవరు మాట్లాడాలంటే దేవుడు మాట్లాడితే అద్భుతం జరుగుతుందండి. దేవుడు మాట్లాడితే గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని మాట శక్తివంతమైనది. యోసేపునకు ప్రదానము చేయబడినప్పుడు మరియమును విడిచిపెట్టి వేరొక ప్రాంతం వెళ్ళిపోయి బతుకుతాం అనుకున్నాడు. ఆమెను అవమానపరచనొల్లక రాత్రిపూట కూర్చొని ఏం చేస్తున్నాడంటే ఆలోచన చేస్తున్నాడు ఈ సంగతుల గురించి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను భక్తి కలిగి ఉన్నాను, విశ్వాసం కలిగి ఉన్నాను, దేవుని ప్రణాళిక చొప్పున జీవిస్తున్నాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచన చేస్తూ ఉండగా తన యథార్థతను బట్టి అదుగో అక్కడికి దేవుని దూత వచ్చింది. యోసేపు, నువ్వు భయపడొద్దు, దేవునికి మహిమ కలుగునుగాక. నీకు ప్రదానము చేయబడినటువంటి మరియా పరిశుద్ధాత్మలను గర్భము ధరించినది, నువ్వు ఆమెను చేర్చుకున్నకు భయపడొద్దు. చూసారండి, తనకున్న యథార్థతను బట్టి దేవుడు తన దూతను పంపించాడు. ఇక్కడ యోసేపు దగ్గరికి ఎవరు వచ్చారండి? యోసేపు దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుని దూత వస్తే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి ఎవరు వచ్చారో మనం 9వ వచనంలో చూద్దాం. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోసేపు దగ్గరికి ఎవరు వచ్చారండి? దూత వచ్చింది. ఇప్పుడు యోసేపు దగ్గరికి దూత వస్తే అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి డైరెక్ట్ గా దేవుడే వచ్చాడు. దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడొద్దు, మాట్లాడు, మౌనంగా ఉండొద్దు. మాట్లాడనివ్వటం లేదా? కొరింథీ సంఘములో ఆయన మాట్లాడనివ్వటం లేదు. కొరింథీ ప్రాంతానికి వెళితే అక్కడ ప్రజలను మాట్లాడటానికి వీల్లేదు అంటున్నారు, సువార్త చెప్పడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఎందుకు వీల్లేదు? యూదులకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నావు, మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నావు, ఎవరో క్రీస్తుని గురించి మాకు బోధిస్తున్నావు, ఇలా నువ్వు మాట్లాడటాక వీల్లేదని పగబట్టారండి. ఆయన కొట్టడానికి వచ్చారు, చుట్టుముట్టారు. వేదనకరమైన పరిస్థితులు అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో ఎదురైపోయినాయి ప్రియులారా. కానీ ఏ రోజైతే అపోస్తలుడైనటువంటి పౌలు గారికి దర్శన భాగ్యం వచ్చిందో ఆ రోజే నిర్ణయించుకున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలేనే. క్రీస్తు కొరకు బ్రతకాలని ఒక తీర్మానం కలిగిన వాడుగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత బాధ వచ్చినా ప్రభు కొరకు తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడిన ఏకైక వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారండి. ఆ రోజు తీర్మానం చేసుకున్నాడండి. అందుకనే ఆ ప్రాంతాలు చూసి భయపడలేదు. ఎందుకంటే అతనిలో యథార్థత ఉంది, అతనిలో భక్తి ఉంది. అతనికి తెలుసు నా దేవుడు నాతో ఉన్నాడని. ఈరోజు నీకున్న పరిస్థితులు చూసి భయపడుతున్నావా? ఈరోజు నీకున్న సమస్యలు చూసి భయపడుతున్నావా? నీకున్న రుణ బాధలు చూసి భయపడుతున్నావా? ఆర్థిక పరంగా నలిగిపోతుంటే ఈ పరిస్థితులు చూసి ఇక నన్ను ఎవరు ఆదరించే వాళ్ళు లేరు, ఇక నేనేం చేయలేను,
ఈ అప్పుల ఊపిలో ఇరుక్కుపోయాను, ఈ ఆర్థికమైన పరిస్థితులు నన్ను కురంగదీస్తున్నాయి, శరీర సంబంధమైన రుగ్మతులు నన్ను కురంగదీస్తున్నాయి అని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? దయచేసి నువ్వు బాధపడద్దు. ఎందుకో తెలుసా? నీలో ఉన్నవాడు గొప్ప దేవుడు. నీ యథార్థత నిన్ను కాపాడుతుంది. నీ పవిత్రత, నీకున్న పరిశుద్ధత, దేవునికి నీకు ఉన్న సంబంధం గొప్పది ప్రియులరా. ఆ సంబంధం నిన్నేం చేసి తెలుసండి? ప్రపంచములోనే గొప్ప వ్యక్తిగా మార్చేది. నీవు నీ దేవుడు యెహోవా మాట శ్రద్ధగా విన్నట్లయితే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. హెచ్చించే దేవుడు ఆయన. ఎలా అండి? యథార్థతను బట్టి. ప్రభు వచ్చాడండి, ఆయన పడుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్య చుట్టూ శత్రువులు కమ్మారండి. సువార్త ప్రకటించడానికి కొరింథీ పట్టణానికి వెళ్ళాడు. చుట్టూ కమ్మేశారండి. ఓ భయంకరమైన పరిస్థితులు అతని జీవితంలో ఎదురైపోయినాయి ప్రియులారా. ఓ దేవతకు పూజ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ దేవత మాయలో, దేవత ముసుగులో ఉండిపోయారు ప్రజలందరూ. దేవుడు అంటే లెక్క చేసేవాళ్ళు కాదు. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఆ ఏరియాకి సువార్త ప్రకటించడానికి వెళితే వారిని చూసి భయం కలిగితే ఆ రాత్రి ప్రభువే ప్రభువే ప్రభువే, దేవునికి మహిమ కలుగును గాక, దేవుడే పౌలు గారి దగ్గరకు వచ్చేస్తాడు ప్రియులారా. దేవుడే ప్రభు ఆయన దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, ఓ పౌలా పౌలా, నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడొద్దు. ప్రారంభములోనే పౌలు గారికి దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం అనుకుంటామండి, పౌలు గారి గురించి చూస్తే సౌలుగా ఉన్నప్పుడు చాలా కోపిష్టి, బీభత్సమైనటువంటి ఒక మూర్ఖపు స్వభావము కలిగిన వాడు, క్రైస్తవుని హతమారుస్తున్నటువంటి వ్యక్తి అని మనం అనుకుంటున్నాం. కానీ పౌలు గారిలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రారంభములోనే దేవుని ప్రత్యక్షత పౌలు గారికి వచ్చిందండి. దేవునికి మహిమ కలుగును గాక. మోషేకి వచ్చిందా? మోషేకి రాలా. అబ్రహాముకు వచ్చిందా? అబ్రహాముకు రాలా. యాకోబుకు వచ్చిందా? యాకోబుకు రాలా. ఇలా మనం చెప్పుకుంటూ వెళితే చాలా మందికి రాలా. పౌలు గారికి వచ్చింది. ఎలా వచ్చిందంటే, అంత కఠినాత్ముడైనా అతని స్వభావము మెత్తనైన స్వభావము. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ మనసు మృదువైన మనసు కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని కోరుకున్నాడు, దేవుడు ఆ వ్యక్తిని వేరుకున్నాడు. ఈ రోజు నువ్వు ఎలా ఉండాలి తెలుసా? దేవుడు కోరుకున్న వ్యక్తిగా మారాలి. అందుకనే ప్రారంభంలోనే దేవుని ప్రత్యక్షత వస్తే ఆయన తీర్మానం చేసుకున్నాడు ప్రభు కొరకు బ్రతకాలని. మరొకసారి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మరొకసారి ఆయనకి ప్రభు ప్రత్యక్షత వచ్చి అంటున్నాడు, ఓ పౌలా, ఏమంటున్నాడు? రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడొద్దు, మాట్లాడు. ఏం మాట్లాడు? సువార్త గురించి మాట్లాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత వాక్యం చదువుదాం. మౌనముగా ఉండొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎలా తోడై ఉన్నాడు అంటారా? నీ యథార్థతను బట్టే, నీ భక్తిని బట్టే, నీ సమర్పణ బట్టే, నీకున్న ఓ ప్రత్యేకమైన గుణమును బట్టి ఆయన నీకు తోడున్నాడండి. ఎక్కడ తోడుంటాడు దేవుడు? ఎక్కడ తోడుంటాడండి? ఎక్కడ తోడుంటాడు? ఎడారి త్రోవలో నే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపిన. చెప్పలేదు? ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా, నీవే నీవే ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. మధుర స్వరముల గానాలతో
వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలు నడిచిన, అరణ్య మార్గములో నడిచిన నువ్వు నన్ను విడిచిపెట్టవయ్యా. ఎందుకు ఇంత నిరీక్షణ అంటే అతనిలో ఉన్న భక్తి అతను అలా చేసింది ప్రియులారా. ఇక్కడ ప్రభు అంటున్నాడు, అయ్యా నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడొద్దు. భయపడకుండా ఏం చేయాలి? మౌనంగా ఉండొద్దు, మాట్లాడు, నేను నీకు తోడయున్నాను. తర్వాత మాట అన్నాడు, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. స్తోత్రం. నీ హాని చేయటానికి ఎవడును నీ మీదకి రాడు. ఎప్పుడు అపోస్తుడైన పౌలు గారిలాగా దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు, అపోస్తుడైన పౌలు గారిలాగా యథార్థత కలిగిన ఉన్నప్పుడు, నిరీక్షణ కలిగిన ఉన్నప్పుడు, ప్రభు కొరకు ఒక జీవితాన్ని నువ్వు అర్పించినప్పుడు. పౌలు గారండి ప్రభును చూశాడు, ప్రభు ప్రత్యక్షంలోకి మారాడు. ఇక వాక్యాన్ని వింట తన శేష జీవితాన్ని గడపవచ్చు, నీకులాగా మనకులాగా. కానీ ఆయన చేసిన పని ఏంటంటే తాను వినటం కాదు, తాను చూడటం కాదు, తాను ప్రత్యక్షత అనుభవించడం కాదు, ప్రపంచానికి చాటి చెప్పాలి నా దేవుని గురించి అనుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అపోస్తుడైన పౌలు గారిలో ఏ మనసు ఉందో అదే మనసు ఈరోజు నీకు నాకు కలిగిన వారమై ఉండాలి. ఒకప్పుడైతే చిన్నవాళ్ళం, మనకు తెలియదు. ఇప్పుడు మనం తెలుసుకున్నాం, మనం కన్నులార చూస్తున్నాం. ఆయన చేసే మహత్కార్యములు, ఆయన చేసే గొప్ప కార్యాలు మన కన్నులార చూస్తున్నాం. ఇప్పటి నుంచి మనం చేయాల్సిన పని ఏమిటంటే ప్రపంచానికి ప్రభు గురించి చాటి చెప్పాలి. ఆయన పత్రికలుగా మారాలి, ఆయన సైన్యముగా మారాలి, ఆయన జనాంగముగా మారాలి, ఆయన ప్రజలను మనం కాపాడే వ్యక్తులుగా మారాలి. అదేంటండి మనం కాపాడటం ఏంటి? అవును, మనం కాపాడకపోతే అనేక మంది పాపములో శాపములో చనిపోతారు ప్రియులరా. ఒకవేళ ఒక ప్రాంతానికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ద్వారా ఒక ఆత్మ రక్షింపబడుతుందేమో, నీ సాక్ష్యం ద్వారా ఒక ఆత్మ రక్షింపబడుతుందేమో. నువ్వు పాట పాడుతుంటే ఎవరినొకరు దేవుడు తాకుతాడేమో, నువ్వు వాక్యం చెప్తుంటే ఏదో ఒక ఆత్మ రక్షింపబడుతుందేమో, నువ్వు పరిచర్య చేస్తుంటే ప్రభు ఇచ్చిన ఆహారం అని ఆహారాన్ని తింటుంటే ప్రభు తాకుతాడేమో. అంటే ప్రపంచాన్ని మార్చవలసిన బాధ్యత నీ పైన ఉంది. ప్రపంచంలోకి సువార్తను తీసుకెళ్ళవలసిన బాధ్యత నీ నా పైన, మనందరి పైన ఉంది. అది గమనించాడు అపోస్తలుడైన పౌలు గారు. అందుకే మౌనంగా కూర్చోలేదండి, ఓ చోట కూర్చోలేదండి. అతని జీవితంలో వస్త్రహీనత వచ్చింది, అతని జీవితంలో ఉపద్రవం వచ్చింది, అతని జీవితంలో ఆకలి దప్పికలు ఎదురయ్యాయి, అతని జీవితంలో శ్రమలు ఎక్కువైపోయాయి, కన్నీళ్లే అన్నపానములుగా మారిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా సువార్త పని విషయంలో ఏ రోజు కూడా నిర్లక్ష్యము చేయలేదు ప్రియులరా. దేవుని పని చేయటం ప్రారంభిస్తూనే ఉన్నాడు. అలా చేశాడు కాబట్టి, నిస్వార్థంగా ఉన్నాడు కాబట్టి, పక్షపాతం లేనివాడుగా ఉన్నాడు కాబట్టి, తన కొరకు కాక దేవుని కొరకు బ్రతికాడు కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, పౌలా నువ్వు ధైర్యముగా సువార్త ప్రకటించు, ధైర్యంగా మాట్లాడు. ఎవడు నీ ముందు నిలవలేడు, ఎవడు నీకు హాని చేయలేడు. ఎందుకు చేయలేదంటే ఆయన చుట్టూ, అపోస్తలుడైన పౌలు గారి చుట్టూ దేవుని దూతలున్నారు. అగ్ని ప్రత్యక్షత ఆయనకు ఉన్నది కాబట్టి ప్రపంచ చరిత్రలో నిలిచిపోయాడు ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు అండి, కొరింథీ పట్టణం అంటే భయంకరమైన పట్టణం ప్రియులారా. డయానా అనేటువంటి ఒక దేవతను పూజ చేస్తూ ఉంటారండి. అలాంటి ప్రజల మధ్యలోకి సువార్తను తీసుకుని వెళ్ళి ప్రకటించడం అంటే మామూలు విషయం కాదు. ఈయన తరపున ఎవరు లేరు, ఒక్కడై వెళ్ళాడండి ప్రపంచానికి చాటి చెప్పటానికి. ఏంటి నీ ధైర్యం అంటే దేవుడే నా ధైర్యము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే నా ధైర్యము,
దేవుడే నా ధైర్యం అని చెప్తున్నాడు పౌలు గారని. అలాగ బయలుదేరి వెళ్ళాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దేవునికి తోడై ఉన్నాడు, నీకు హాని చేయటకి నీ మీదకి ఎవడును రాడు, ఈ పట్టణములో నాకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు తన గుండెల్లో మాట చెప్తున్నాడు పౌలు గారికి, పౌలా నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటని అడిగితే, నాకు ఈ పట్టణంలో కావలసిన ప్రజలు ఉన్నారయ్యా. ఆ పట్టణం ఎట్లా ఉందంట? విగ్రహారాధనతో నింపబడిపోయిందండి. పట్టణములో అంత భయంకరమైన ప్రజలు ఉంటుంటే ఇప్పుడు ప్రభు అంటున్నాడు, అయ్యా ఈ పట్టణములో నాకు చాలా మంది ప్రజలు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ దేవుని కృప విస్తరిస్తుంది ప్రియులారా. ఆ పట్టణములో నాకు కావలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాపములో శాపములో నిమగ్నమైపోయారు. వారు ఆ పాపాన్ని విడిచి బయటికి రావాలి. అందుకని నేను నిన్ను ఈ స్థలానికి నడిపించాను. నువ్వు మౌనంగా ఉండవద్దు, నువ్వు అక్కడికి వెళ్ళు, సువార్తను ప్రకటించు. ఎవడు నేనేమీ చేయలేడు, వారి బెదిరింపులకు భయపడద్దు, వెళ్ళి సువార్తను ప్రకటించమని డైరెక్ట్ గా దేవుడే వచ్చి అపోస్తలుడైన పౌలు గారితో మాట్లాడాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మినిస్ట్రీ తరపున సువార్త పరిచర్య జరుగుతుందంటే ఆ ప్రాంతంలో దేవునికి పని ఉంది కాబట్టి నిన్ను నడిపిస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఆత్మలు ఉన్నాయి కాబట్టి, ఆత్మలు దేవునికి కావాలి కాబట్టి దేవుడిని నడిపిస్తున్నాడు. ఏ మనిషిని దేవుడు ఊరికి ఒక ప్రాంతానికి తీసుకుని వెళ్ళడు ప్రియులారా. అక్కడ దేవుని కార్యము జరగవలసి ఉన్నది కాబట్టి, దేవుని పని జరగవలసి ఉంది కాబట్టి నిన్ను నన్ను మనందరినీ ఒక పాత్రగా దేవుడు వాడుకొని తన రాజ్యాన్ని కట్టాలనుకుంటున్నాడు. ఆ పాత్రగా నువ్వు వాడడానికి రెడీగా ఉన్నావా? రెడీ అవ్వాలి, సిద్ధపడాలి. బైబిల్ ఏమంటే తెలుసా, ఎవడు నీకు హాని చేయలేడు, నువ్వు లేచి వెళ్ళి సువార్తను ప్రకటించు. ఈ పట్టణంలో బహుజనం ఉండారు, నాకు బహుజనం ఉండారు. నువ్వు వెళ్ళకపోతే, నువ్వు ప్రకటించకపోతే ఆ ప్రజలు చచ్చిపోతారు. కాబట్టి నువ్వు వెళ్ళాలి, నీ పని నువ్వు చేయాలి, వాళ్ళు మారు మనసు పొందాలి అని పౌలు గారితో చెప్పగా 11వ వచనం చదువుదాం. అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలల పాటు అక్కడ ఉన్నాడు. పౌలు గారు ఎక్కడ ఇన్ని రోజులు ఉండలేదండి. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఉండి ఆడ సువార్త ప్రకటించి వచ్చేవాడు. 18 నెలల పాటు కష్టపడ్డాడు. 18 నెలల పాటు అవమానాలు ఎదుర్కొన్నాడు. 18 నెలల పాటు వారి బెదిరింపులు చూశాడు. సువార్త ప్రకటిస్తే నిన్ను చంపేస్తామని చెప్పారు. సువార్త ప్రకటిస్తే నిన్ను ఇక్కడే నాశనం చేస్తామని చెప్పారు. ఎన్నో బెదిరింపులు చూశాడు. ఎంతో మంది డైరెక్ట్ అటాక్ చేయడానికి వచ్చారండి. భయపడలేదు. ఎందుకంటే దేవుని కొరకండి, దేవుని కొరకు. దేవుని ఆయనతో ఉన్నాడండి. దేవునికి ఇచ్చిన మాట కొరకు, దేవుడు పంపించిన ఆ పిలుపు మేరకు ఆ పరిస్థితులు ఎట్లా అయినా సరే 18 నెలల పాటు అక్కడే కూర్చున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చుని ఏం చేయాలి తెలుసా? ప్రభువా, ఈ ప్రాంతానికి నన్ను తీసుకొచ్చావు, ఈ ప్రాంతంలో ఒక్క ఆత్మైన రక్షింపబడాలి ప్రభువా, ఒక్కరికైనా ఆదర్శనంగా ఉండాలి ప్రభువా. నా ప్రార్థన ద్వారా ఈ ప్రాంతంలో ఒక్క వ్యక్తినైనా నీకు సొంతము చేయాలి ప్రభు అని నిరీక్షణతో మనం ప్రార్థన చేయగలిగితే అండి, భూమి మీద నీ ప్రార్థన ఎప్పుడు వృధాగా పోదు, నీ ఆశ ఎప్పుడు వృధాగా పోదు. బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు ప్రియులారా. నీ సమర్పణ బట్టి మాత్రమే అది జరుగుతుంది. నేను సాధించాలి అనుకుంటే నీకు అసాధ్యమైంది భూమి మీద ఏమి లేదు. స్త్రీలైనా పురుషులైనా మనం చేయాలి అనుకుంటే మనకు అసాధ్యమైంది ఏది లేదు. దానికి తోడు ఇప్పుడు ఎవరు తోడయ్యారని? దేవుడే నీకు తోడై ఉన్నాడండి. పాడేది నువ్వు కాదు, నీలో పరిశుద్ధాత్మ దేవుడిని పాడతాడు. బోధించేది నువ్వో నేనో కాదండి, మనలో దేవుడిని మాట్లాడటం ప్రారంభిస్తాడండి. పరిపూర్ణమైన శక్తి ఇస్తాడు. ఇదిగో నా ఆత్మను మీకు ఇస్తున్నాను, ఆ పరిశుద్ధాత్మ మీతో కలిసి మీలో ఉండి పని చేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉండగా ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఆ ప్రాంతములో దేవుని కొరకు ప్రజలు చాలా మంది ఉన్నారు. వారందరిని దేవుని వద్దకు నడిపించవలసిన బాధ్యత మన పైన ఉన్నది. అందుకనే 1 సంవత్సరము 6 నెలల పాటు అక్కడ ఉన్నాడు ప్రియరా. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ వచనాన్ని చదువుకుందామా? సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెనని
మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారితో పాటు ఉన్న కొంతమందితో అంటున్నాడు, ఓ సహోదరులారా, మనందరం ఏక మనసు కలిగి ఉండాలి. ఇప్పుడు మనం ఈ పట్టణంలో దేవుని పరిచర్య చేయాలంటే మనకు చుట్టూ వ్యతిరేకతలు ఉన్నాయి. ప్రజలు వాక్యాన్ని వినేవాళ్ళు కనబడతలేదు. వారందరూ వాళ్ళ మనసు వేరొక వైపు మళ్లించారు. కాబట్టి ఇప్పుడు మనం కక్షలు లేని వారుగా, విభేదాలు లేక ఏక మనసు కలిగి, ఏకతత్వం కలిగి, ఒక నిరీక్షణ కలిగి ప్రభు పని మనం చేయాలని అపోస్తలుడైన పౌలు గారు వారితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, తర్వాత మాట చదవండి. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గురించి క్లోయ ఇంటి వారు నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను అపోల్లో వాడును, మరి ఒకడు నేను కేఫా వాడును, ఇంకొకడు క్రీస్తు వాడునని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. ఏమండి, వారిలో ఐక్యత లేదంట. అపోస్తలుడైన పౌలు గారు ఒకసారి ఆలోచన చేయండి. ఒక పక్కేమో కొరింథీలో ఉన్న ప్రజలతో ఇబ్బంది, రెండో పక్క అతనితో పాటు ఉన్నటువంటి దేవుని ప్రజలతో. ఒకడేమంటున్నాడు, నేను పౌలు మనిషిని, నేను కేపావాణ్ణి, నేను క్రీస్తు దాసుడని మీలో మీరు కలహాలు పడుతున్నారు, మీలో మీరు చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకోవద్దు. మనందరం క్రీస్తు పరిచారకులము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం పడుతున్నారంటయ్యా? కలహాలు పడుతున్నారంట. దేవుని పని చేయటానికి పిలువబడినటువంటి మనము అందరు కలిసి పని చేయాలి. కానీ నువ్వెళ్ళు లేకపోతే వాళ్ళే చేసుకుంటారంటాం కాదండి. ఇది దేవుని పని, మనందరం కలిసి చేయవలసిన పని. ఎవరి మీద ఉన్నది బాధ్యత అంటే మనందరి పైన ఉన్నదే. మనలో ఏ ఒక్క వ్యక్తి ఆ పనికి పూనుకోకపోయినా ఆ పనిలో లోటు కనబడుతూనే ఉంటుంది. ప్రియులారా, ఒక గృహానికి 4 ప్రక్కల మూల స్తంభాలు ఉంటాయి. ఏ స్తంభము అక్కడ సరిగా లేకపోయినా అది ఒరిగిపోయింది. ఇల్లు అయినా మందిరమైన ఏదైనా సరే, పని కూడా అంతే. నలుగురు కలిసి పొలంలోకి వెళ్ళి పని చేయటానికి వెళ్ళినప్పుడు ఆ నలుగురు కష్టపడి పని చేస్తే టక్కున పని అయిపోయింది. ఒకవేళ చేయలేకపోతే ఆ పని అక్కడ ఆగిపోయింది. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు సామ్రాజ్యాన్ని కట్టడానికి ప్రభు మన మీద తన భారాన్ని పెడితే, దేవుడు పనిని మన మీద పెడితే, మనం కలహాలు పెట్టుకొని వాళ్ళు చేస్తారని వీళ్ళు చేస్తారని ఇంకొకరు చేస్తారనుకుంటే చాలా సమస్యలు వస్తాయి. పౌలు గారు అంటున్నాడు, అలా కలహాలు మీరు పెట్టుకోవద్దు. మనం ప్రభు పని నిమిత్తం పిలువబడ్డాం. ఇదిగో దేవునికి ప్రజలు చాలా మంది ఉన్నారంట, వాళ్ళందరూ ప్రభు దగ్గరికి చేర్చాలి అని అంటూ 13వ వచనం అంటాడు, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిసము పొందారా? నా నామమున మీరు బాప్తిసము పొందితరని ఎవరైనా చెప్పుకుంటున్నట్లు గాయకును తప్ప మరి ఎవనికి నేను బాప్తిసం ఇవ్వలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇవి చక్కగా విడమరిచి చెబుతున్నాడు. ప్రియులారా, నేను నా తరపున కాదు మీరు నిలబడవలసింది, మనుషుల తరపున కాదు మీరు ఉండవలసింది. నా నామములో రక్షణ లేదు, నా నామములో ఎవరికైనా బాప్తిసం ఇచ్చాం కాదు. మనందరం క్రీస్తు బిడ్డలము, క్రీస్తు నామంలోనే బాప్తిసం ఇవ్వాలి. ఈ పని మన అందరిది కాబట్టి మనందరం కలిసి పని చేయాలని పౌలు గారు తన మనసులో మాటలు చెప్తూ 16వ వచనంలో అంటున్నాడు, స్తెఫను ఇంటి వారిని బాప్తిసం ఇచ్చితిని, వీరికి తప్ప మరి ఎవరికి బాప్తిసం ఇచ్చితునో నేను ఎరుగను. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు సువార్తను ప్రకటించడానికే ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు సువార్త ప్రకటించడం కోసం దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు తల్లి. దేవుని పని జరిగించడం కోసం దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు.
పాటలు పాడటం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పరిచర్య చేయటం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. నీ వంతు నువ్వు ప్రార్థన చేయటం కొరకు ప్రభు నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళాలి ప్రియులరా. ఇప్పటి వరకు దేవుడు నీ మీద అంత పెట్టుబడి పెట్టాడు తెలుసండి. నువ్వు పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు లక్షల రూపాయలు ప్రభు నీ మీద పెట్టుబడి పెట్టాడు. ఎందుకంటే తన పని జరిగిస్తావని. తన పని జరిగించే విషయంలో ఎటువంటి అనాలోచన లేకుండా ప్రభు పనిని మనం జరిగించాలని దేవుని లేఖనం సెలవిస్తుంది ప్రియులారా. మనందరము సువార్తను ప్రకటించడం కొరకే పిలువబడ్డాం. 18వ వచనంలో అంటాడు, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయినది. దేవునికి మహిమ కలుగును గాక. నశించిపోయే వారికి వెర్రితనంగా ఉంటుంది, కానీ మనం సువార్త ప్రకటించటం అంట దేవుని శక్తి అండి. ఆ శక్తి నీకు కావాలా? సువార్త నువ్వు ప్రకటించాలి. నీ మట్టుకు నువ్వు ప్రభు పనిని మనం చేయాలి. యథార్థవంతులుగా దేవుడు మనం సృష్టించాడు. యథార్థవంతులుగా దేవుడు మనం చేశాడు. మన యథార్థతను కాపాడుకుంటూ మనం ఆ పని చేస్తున్నట్లయితే మన యథార్థత మనల్ని కాపాడుతుంది. 5వ అధ్యాయం 1వ వచనంలో మరొక మాట అంటున్నాడు, చదవండి. 5వ అధ్యాయం 1వ వచనం, మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను అట్టి జారత్వము అన్య జనులోనైనా జరుగుతుందా? ఇట్లుండి ఉప్పొంగుచున్నారే గాని మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యములు చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. మన జీవితంలో అనేకమైనటువంటి పొరపాట్లు ఉన్నాయి, అనేకమైన తప్పిదములు ఉన్నాయి. వాటన్నిటిని సరిచేసుకుని ప్రభు దగ్గర నిలబడవలసినటువంటి మనము అలా ఉండలేకపోతున్నామని అపోస్తలుడైన పౌలు గారు తన మనసులోని మాటలు చెప్తున్నాడు ప్రియులారా. 6వ అధ్యాయం 1వ వచనం, మీలో ఒకని మీద వేద్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట తెగించుచున్నాడా? 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానారని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము కలిగిన వారైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. తర్వాత మాట, మీలో కొందరు అట్టివారయుండిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. దేవునికి మహిమ కలుగును గాక. మనలో రకరకాలైనవి ఉన్నాయంటండి. వాటన్నిటి గురించి వివరించడానికి టైం లేదు, కానీ అయితే మీరంట క్రీస్తు రక్తము వలన మీరు ఇప్పుడు కడగబడ్డారు. క్రీస్తు రక్తము వలన మీరేం చేసి పడ్డారండి? కడుగుబడ్డారు, పవిత్రపరచబడ్డారు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరమంటే యథార్థవంతులుగా మనం బ్రతకాలండి. యథార్థవంతులకు ఎవరు తోడుగా ఉంటారంటే దేవుడే తోడై ఉంటాడు. యథార్థవంతులకు దేవుడే తోడుకుంటాడండి. యథార్థవంతులను దేవుడే నడిపిస్తాడండి. యథార్థవంతులు ఎదుట ఎవరు నిలవలేరంట. యథార్థవంతుల పక్షాన దేవుడు ఉంటాడు అని దేవుడు రకరకాల మాటల ద్వారా మనం బలపరుస్తున్నాడు ప్రియులారా. ఇంకా మిగిలిన విషయాలు తర్వాత వచ్చే వారంలో మనం నేర్చుకుందాం. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యథార్థంగా మనం భక్తి చేస్తున్నట్లయితే మన యథార్థత మనల్ని కాపాడుతుంది. బస్సులో ఒక పేరు రాసి ఉంటుంది, ధర్మాన్ని కాపాడండి. ఆ ధర్మమే అంటే నీతిగా బతికితే ఆ నీతే మనల్ని కాపాడుతుంది. నేను మంచి చేసేవాడికి మంచి జరుగుతుంది, చెడు చేసేవాడికి ఎవరు తీసుకున్న గుంటలో ఎవరింటికొక్క. మన యథార్థత, మన నీతి ఎప్పటికీ కూడా మనతో ఉండేది ప్రియులరా. ఇక మనం చేసుకున్నది ఏది కూడా మనతో ఉండదు, కానీ మనం మంచి చేస్తామే, ఆ మంచి జీవితాంతం మనకు తోడుగానే ఉంటుంది.
అందుకనే అపొస్తలుడైన పౌలు గారు ఆ పరిస్థితుల్లో కూడా 18 నెలల పాటు ఎన్ని వ్యతిరేకతలు ఎదుర్కొన్నాడో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో. ఒక పక్క ఆ ప్రజల చేత, ఇంకొక పక్క తన చుట్టూ ఉన్న ప్రజల చేత ఎన్నో బాధలు ఎదుర్కొన్నాడు ప్రియులారా. అంటే సావుకుడి జీవితం ఎంత కష్టతరమైందో ఒకసారి ఆలోచన చేయండి. సావుకుని యొక్క జీవితంలో ఎన్ని వ్యతిరేకతలో అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారా అంటే సావుకుని జీవితంలో ఉండరండి. సావుకుడేమో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవాలి. సావుకుడు ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. సావుకుడు ప్రతి ఒక్కరికి ప్రార్థన చేయాలి. సావుకుడు ప్రతి వారి గురించి ఆలోచన చేయాలి. సావుకుడు గురించి ఆలోచించే వాళ్ళు ఒక్కరు కూడా తిన్నాడా లేదా, తాగాడా లేదా, పాటంట ఆయనకి తినటానికి తిండి లేకపోతే డేరాలు కుట్టాడంటండి. అక్కడ డేరాలు కుట్టి ఆ వచ్చిన డబ్బులతో బ్రతుకుతూ సువార్త ప్రకటించాడు. అదే మనమైతే మన ఎన్నికలో ఈ అపోస్తలుడైన పౌలు గారికి వీళ్ళందరి గురించి ఆలోచన చేశాడు. దేవుడు చెప్పాడు కాబట్టి ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా భరించాడు. ఈరోజు సావుకుడు కూడా అంతే. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా భరించి ముందుకు వెళ్ళడానికి కారణం ఒకటే, అది దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ వ్యక్తిని అలా ఎన్నుకున్నాడు కాబట్టి అతను గనక ఈ కాడి కింద పడేస్తే ఒక్కళ్ళు కూడా ముందుకు వెళ్ళలేరు. అందుకని ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని బాధలైనా, ఎవరు అర్థం చేసుకున్నా, ఎవరు అర్థం చేసుకోకపోయినా, ఎవరు ప్రేమించినా, ఎవరు ప్రేమించకపోయినా అలా ముందుకు వెళ్ళిపోతున్నాం. ఎవరిని అంటే క్రీస్తుని బట్టి మాత్రమే. మీరు అర్థం చేసుకుంటే అంత హ్యాపీగా సాగిపోతుంది ప్రియులారా. దేవుని పరిచర్య జరుగుతుంది. మీరు అర్థం చేసుకోకపోతే సెకండ్కి ప్రతి క్షణం సావుకుడికి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతాయి. వీటన్నిటి నుంచి విడుదల పొంది యథార్థమైన సేవ చేద్దాం. యథార్థవంతులకు ఎవరు తోడుంటారంట? దేవుడు తోడుంటాడండి. యథార్థవంతులకు దేవుడు తోడుంటాడు, నిన్ను నడిపిస్తాడు. కాబట్టి యథార్థమనే సేవ చేసి ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించునుగాక.